హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఓల్డ్ స్టైల్లో సున్నుండలండి పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఒకసారి ఈ కొలతలు ఫాలో అయ్యి టిప్స్ ఫాలో అయితే ఎవరైనా పర్ఫెక్ట్గా చేస్తారండి. ముందుగా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్రాసెస్: మందపాటి బాండీ పెట్టుకుని 1 గ్లాస్ వరకు సాయి మినపప్పు తీసుకుంటున్నానండి. అంటే పొట్టులేని మినపప్పు. మీరు పొట్టున్న మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. వీటిని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలండి, ఎక్కడ మాడకుండా. సున్నుండలు టేస్ట్ అనేది మనం వేయించుకునే పప్పును బట్టి టేస్ట్ ఆధారపడి ఉంటుందండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. కొద్ది కొద్దిగా వేయించుకుంటే బాగా వేగితే అన్నీ ఒకసారి వేస్తే వేగవు. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని రిమైనింగ్ సెకండ్ గ్లాస్ను కూడా సేమ్ అదే విధంగా వేయించుకున్నాక ఒక గుప్పెడు బియ్యాన్ని, అంటే 1/2 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే గిన్నెలో ఉంచేస్తే పప్పు అనేది మాడిపోతుందండి. ఆ వేడికి బియ్యం అనేవి వేగుతాయి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ ఉంటే కనుక మిలికిచ్చుకోవచ్చండి. ఇక్కడ ఒకసారి నేను చెప్పే కొలతలన్నీ ఫాలో అయితే కరెక్ట్గా వస్తుందండి, నెయ్యితో సహా. ఇప్పుడు 2 గ్లాసుల మినపప్పుకు గాను 2 గ్లాసులు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లాన్ని డైరెక్ట్గా మిక్సీలో వేసుకుంటే కనుక బాగా రాదండి, అంటుకుపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బెల్లం ఉండలేమీ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చండి, బెల్లం సరిపోతుందా లేదా అనేది. ఈ పిండిని స్టోర్ చేసుకోవచ్చండి. కావలసినప్పుడు ఫ్రెష్గా నెయ్యి కాసుని పోసుకోవచ్చు. 1/2 kg వరకు నెయ్యిని తీసుకుంటున్నానండి. అంటే 2 గ్లాసుల మినపప్పు 1/2 కిలో అండి. దీనికి 1/2 కిలో నెయ్యి సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే వెంటనే పొగ వచ్చేస్తుందండి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా కాసుకోవాలి నెయ్యిని. నెయ్యి అంతా మెల్ట్ అయ్యి కొద్దిగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న సున్నిపిండిలోకి వేసుకోవాలి. ఒకేసారి అంత నెయ్యి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. చూడండి, పుసుపుసుమని బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ విధంగా కాగాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను. పిండి అంతటికి కూడా బాగా పట్టించుకుని రిమైనింగ్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా కనుక చేస్తే కరెక్ట్గా వస్తుందండి. పిండి అంతటికి కూడా ఇలా నెయ్యి అనేది తడి పట్టాలన్నమాట. ఇప్పుడు రిమైనింగ్ కూడా నెయ్యిని నేను వేసేసుకుంటున్నాను. మీకు చూస్తే అర్థమవుతుంది, మొత్తం నెయ్యి అంతటిని కూడా నేను యూజ్ చేశాను. ఈ విధంగా అంతటినీ కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. వేడి నెయ్యి కదండి, ముందు గరిటెతో కలుపుకొని తర్వాత చేతిని యూజ్ చేసుకుని మొత్తం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉండల్ని చుట్టుకోవాలి. నాకు ఒక హ్యాండ్ యూజ్ చేయడమే అలవాటు. చాలామంది 2 చేతులతో చేస్తారు, చాలా గట్టిగా ఉంటాయి. ఈ విధంగా అన్నిటినీ కూడా చేసుకుని వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి. నాకు 2 గ్లాసుల మినపప్పుకు గాను నాకు 32 సున్నుండలు వచ్చినాయండి. ఈ విధంగా పిండి అంతటిని కూడా ఉండలుగా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. నా చేయి చూసారా, వేడికి ఎర్రగా వచ్చేసింది. అంతేనండి, చాలా ఈజీగా పర్ఫెక్ట్గా సున్నుండలు చేసుకోవచ్చు. హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఎదిగే పిల్లలకు కానీ పెడితే మంచిదండి. 1 మంత్ పాటు నిల్వ ఉంటాయి. మినపప్పు, నెయ్యి, బెల్లం కూడా మంచి క్వాలిటీ వాడుకుంటే సున్నుండలు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.